గడిచిన 10 ఏళ్లలో ఏపీలో రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. ఎంతలా అంటే రాజకీయం అంటేనే సామాన్యుడు కూడా చీదరించుకునే స్థాయికి దిగజారిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మారిన డట్టి పాలిటిక్స్ నేపథ్యంలో సింహపురిలోనూ రాను రాను మురికి పాలిటిక్స్ రాజ్యమేలుతున్నాయి. నేతలు రాజకీయ విమర్శలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. చివరికి మహిళలపై కూడా జుగుప్సాకరమైన భాషను వాడుతూ సింహపురికే తలవంపులు తీసుకొస్తున్నారా? హుందాగా రాజకీయాలు చేయాల్సిన నేతలు చౌకబారి మురికి వ్యాఖ్యలు చేస్తూ ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న సింహపురిలో అశాంతిని రేపుతున్నారా? క్లీన్ రాజకీయాలు చేసే సింహపురిని డట్టీపురిగా చేస్తున్నారా? ప్రశాంతంగా ఉండే సింహపురి రాజకీయాలు గత కొన్ని రోజులుగా హాట్గా మారిపోయాయి. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. అసలు సింహపురి రాజకీయాలు దశాబ్దాలుగా ఎలా ఉండేవి? కొంతమంది రాజకీయ నేతలు రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చౌకబారు మురికి రాజకీయాలుగా చేస్తున్నారా? వ్యక్తిగత దూషణలు, దాడులు, ప్రతిదాడులు సింహపురిలో రచ్చరచ్చ చేస్తున్నాయా? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సింహపురి రాజకీయాలు ఓ రాజకీయ నేత చేసిన డర్టీ కామెంట్స్తో గత కొద్ది రోజులుగా హాట్గా మారాయి. ఒకప్పుడు హుందా రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం డర్టీ పాలిటిక్స్ రాజ్యమేలుతున్నాయి. గత 10 ఏళ్ల కిందటి వరకు నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. ఈ క్రమంలో సింహపురి వేదికగా ఎంతోమంది రాజకీయ నేతలు జిల్లా రాష్ట్ర నేతలుగా ఎదిగారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న నానుడి వలె వారు కూడా ఎదిగిన కొద్దీ ఒదిగే ఉన్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈ 10 ఏళ్లలో మాత్రం అందుకు విరుద్ధంగా డర్టీ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. దీంతో సింహపురి రాజకీయాలు డర్టీ రాజకీయాలుగా మారి గత 10 ఏళ్లుగా నేతల మధ్య వ్యక్తిగత ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లాయి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం కొనసాగింది. ఈ సామాజిక వర్గం నుండే ఆనం గోపాలరెడ్డి నుంచి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి వరకు ఎంతో హుందాగా రాజకీయాలు చేసేవారు. గతంలో కేవలం రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తిగత విమర్శలకు అసలు చోటుండేవి కావు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న డర్టీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో సింహపురిలోనూ రాను రాను డర్టీ పాలిటిక్స్ రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలో సింహపురి రాజకీయాలు కలుషితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. హుందాగా రాజకీయాలు చేసిన నేతలు కూడా ఇప్పుడు చౌకబారు విమర్శలకు దిగుతున్నారు. అంతేకాదు నెల్లూరుకు చెందిన కొంతమంది రాజకీయ నేతలు రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చౌకబారు మురికి రాజకీయాలుగా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఫలితంగా వ్యక్తిగత దూషణలు, దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ నేతల్లో కోట్లకు పడగలెత్తిన వారే ఎక్కువగా ఉన్నారు. అధికారం కూడా వారి చుట్టే తిరుగుతుంది. జిల్లాలో ఆధిపత్యం కూడా వారే చలాయిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్గా రాజకీయాలు చేసిన నేతల మధ్య ఇగోలు చిచ్చుబెడుతున్నాయి. డబ్బు, అధికారం కూడా వారి నోటికి హద్దు అదుపు లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లాయి. ఈ దూషణలు ఇప్పటి వరకు ఎలా ఉన్నా తాజాగా కొవ్వూరు మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిల మధ్య వివాదం చోటు చేసుకుంది. నల్లపురెడ్డి చేసిన డర్టీ కామెంట్స్ నెల్లూరు రెడ్లు రాజకీయాల్లో సంస్కారవంతంగా వ్యవహరిస్తారన్న పేరును తుడిచిపెట్టేశాయి. దీంతో సింహపురి రాజకీయాలను ఒక్కసారిగా కలుషితం చేశాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలు ఏంటి? ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని నల్లపురెడ్డి ఎందుకు దూషించారు? నల్లపురెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలు సింహపురి రాజకీయాలను డర్టీ పాలిటిక్స్గా మార్చాయా? నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రశాంత్ రెడ్డి ఏమని కౌంటర్ ఇచ్చారు?
సింహపురి మహిళా లోకం ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా నిలిచాయా? వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోరు జారి హద్దు మీరి డట్టి వ్యాఖ్యలు చేశారు. కావాలనే వ్యక్తిగత దూషణలకు దిగారు. నోటికి ఎలాంటి హద్దు అదుపు లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా చేశాయి. కొవ్వూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేపై నోరు పారేసుకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ దొరకనట్టు ప్రశాంత్ రెడ్డిని చేసుకున్నారని, ఆయన కోరితే ఓ కన్నె పిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినట్టు ప్రశాంత్ రెడ్డిని కించపరిచేలా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. అతను పిచ్చోడు, ఎందుకు ఈమెను పెళ్లి చేసుకున్నాడో తెలీదు, అతను అడిగి ఉంటే జిల్లాలో ముక్కు పచ్చలారని ఏ అమ్మాయినైనా అతనికిచ్చి పెళ్లి చేసేవాడిని అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి క్యారెక్టర్ను టార్గెట్ చేస్తూ నీచమైన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ రెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ దారుణమైన పదజాలాన్ని వాడారు. అయితే నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలకు అక్కడున్న మాజీ మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు కేకలు, ఈలలు వేయడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రసన్న కుమార్ చేసిన మురికి వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలో మహిళా లోకం బగ్గుమనేలా చేశాయి. తిరుపతిలో పిహెచ్డీ చేస్తున్నావు, బెంగళూరులో పిహెచ్డీ చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మా గుంటలు లేకుండా కూడా పిహెచ్డీ నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథలు. ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నది. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగున్నట్లేదు, మొహం అంతా ఇప్పుడు పడున్నాడు. అతన్ని నానా హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని, అనవసరంగా గొంతు తెచ్చుకున్నాడు ఆయన ప్రభాకర్ రెడ్డి. అతను బాగాడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలున్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లాలో మహిళలు బగ్గుమన్నారు. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడంతో పాటు నిరసనలు, ఆందోళనలు తీవ్రతరం చేశారు. నల్లపురెడ్డి బరి తెగించి మరీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మరోవైపు జూన్ 7వ తేదీ రాత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆ రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటిలోని ఫర్నిచర్తో పాటు పలు కార్లు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఈ దాడి వెనుక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాడులు చేసే సంస్కృతి తమది కాదని, ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల గతంలో ఎంతో మంది తీవ్రమైన బాధలు అనుభవించారని, వారిలో ఎవరో ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై తనపై వస్తున్న ఆరోపణలు ఆమె తీవ్రంగా ఖండించారు. తనపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ నేతలు తమ ఇంట్లోని మహిళలకు చూపించగలరా అని ఆమె ప్రశ్నించారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి మహిళపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా పరిగణించి ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. జరిగింది మీకు పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాను, మీకు అందరికీ తెలుసు, దాని మీద కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఏఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను.
మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలం అందరం. అందుకనే చెప్తున్నాను, మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ వ్యవస్థకు కూడా విన్నవించుకుంటున్నాను. మరోవైపు ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు జిల్లా కోవూరులో ఆందోళనలు ఉధృతమయ్యాయి. వేలాది మంది మహిళలు రోడ్డెక్కారు. స్థానిక మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనీయమని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తెలుగు మహిళలతో పాటు పార్టీ కార్యకర్తలు కోవూరు పట్టణంలోని మందబైలు సెంటర్కు భారీగా చేరుకొని నిరసన తెలిపారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. ప్రసన్నకుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు కోవూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గానికి రావాలని నినాదాలు చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యల పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. నారా లోకేష్తో పాటు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన విమర్శలేంటి? వైసీపీ నేతలందరూ తమ నాయకుడు జగన్ దారిలో నడుస్తున్నారని ఎందుకు ఆరోపిస్తున్నారు? నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను సమర్థించుకోవడమే కాదు, మరోసారి హాట్ కామెంట్స్ చేశారా? మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మురికి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారితీసింది. నల్లపురెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలను పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఓ మహిళపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకు మొదటి నుండి అలవాటేనని మండిపడుతున్నారు. మహిళా ఎమ్మెల్యేపై మురికి వ్యాఖ్యలు చేసిన నేత ప్రసన్నకుమార్ రెడ్డిని ఆ పార్టీ నుంచి బహిష్కరించాలని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యే వ్యక్తిత్వ హననం చేయడం ప్రసన్నకుమార్ రెడ్డికి సరికాదని, ఆ మాటల వీడియోను మీ తల్లి, భార్య, బిడ్డలకు చూపించని సూచించారు. వారు దానిని సమర్థిస్తే మీ గురించి ఇంకేమీ మాట్లాడమని అన్నారు. గతంలో తన గురించి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలను అగౌరవపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందరి డిఎన్ఏ ఒకటేనని, అప్పట్లో సకల శాఖల మంత్రిగా వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలను కించపరిచేలా మాట్లాడారని, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, అమ్మటి రాంబాబు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం. ఎందుకనంటే ఈరోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈరోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం రీసెంట్ గా ఈ రోజు నిన్న చూసాం, ఎమ్మెల్యే ఒక శాసనసభ్యురాలు, గౌరవ శాసనసభ్యురాలు. నేను శాసనసభలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను. సుమారుగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలుంటే కేవలం 175 మందికే అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే ఒక అవకాశం కల్పిస్తుంది. ఒక అదృష్టం. ఆ అదృష్టం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ నియోజకవర్గ ప్రజలు. అంటే సుమారుగా 2,50,000కి పైచీలకు ఓటర్లు అందరూ కూడా దగ్గర 4 లక్షల మంది జనాభా అందరూ కూడా ఓట్లేసి గెలిపించి మా పక్షాన మీరు పోరాటం చేయండి అని ఒక శాసనసభకు పంపించారంటే అదొక గౌరవం. అందులోని ఒక మహిళను పంపించడం అన్నది అంతకుమించిన గౌరవం. అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులను కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి, ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. నల్లపురెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా? పెద్ద చదువులు చదివితే సరిపోదు, కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి అని లోకేష్ చురకలంటించారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం నేరమని, దారుణమని అన్నారు. మహిళ జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని, జగన్ రెడ్డి జంగిల్ రాజు కాదని హెచ్చరించారు.
వారి అధినేత జగన్ రెడ్డిని వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లున్నారని లోకేష్ చురకలంటించారు. కన్నతల్లిని చెల్లిని బయటకు పంపిన నాయకుడి దారిలోనే వారు కూడా నడుస్తున్నారని ఆరోపించారు. ఆడవారిపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది ఇది పాత ప్రభుత్వం కాదని, మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నల్లపరెడ్డి చేసిన మురికి వ్యాఖ్యల పట్ల సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా స్పందించారు. మహిళల పట్ల వైఎస్ఆర్సీపీ ద్వేషాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయని మండిపడ్డారు. మహిళల పట్ల వైఎస్ఆర్సీపీ తీరు సిగ్గుచేటని, సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అవమానకర పదాలు వారి విలువను తగ్గించలేవని, స్త్రీల గౌరవాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా ఖండించాల్సిందేనన్నారు. మన సంస్కృతి విలువల మహిళల గౌరవాన్ని నిలబెట్టాయని, మహిళలకు మద్దతు ఇవ్వడానికి ఐక్యంగా నిలబెడతామని పేర్కొన్నారు. ప్రసన్నకుమారెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాజమహేంద్రం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మండిపడ్డారు. మహిళల మనోభావాలను దెబ్బతీస్తేలా చేస్తున్న వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. మహిళలను కించపరచడం వైఎస్ఆర్సీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రశాంత్ రెడ్డికి ప్రసన్నకుమార్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం అన్నది. దానికి భిన్నంగా ప్రసన్నకుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకుడికి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని, శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్నకుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్నకుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ను స్ఫూర్తిగా తీసుకునే వైఎస్ఆర్సీపీ నేతలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి రక్తం పారించాలనే ఆలోచన ఉన్న వైఎస్ఆర్సీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. వైఎస్ఆర్సీపీలో ఒక్కరు కూడా తిన్నగా లేరని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీలో పైనుంచి కింద వరకు అంతా ఒకేలా ఉన్నారని విమర్శించారు. ఏ భాష మాట్లాడుతున్నామో, సమాజంలో ఎలా ఉండాలో అనే సోయి లేకుండా వైఎస్ఆర్సీపీ నేతల ప్రవర్తన ఉందని దుయ్యబట్టారు. ఏ ప్రవర్తన చూసి వైఎస్ఆర్సీపీని ప్రజలు చీకొట్టారో అందుకు 10 ఎక్కువగా ఆ పార్టీ నాయకులు నోరు పారేసుకుంటున్నారన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. సభ్య సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటు లేదని మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనను కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకు రావాలని ప్రశాంత్ రెడ్డి మనుషులను పంపిందని నల్లపరెడ్డి ఆరోపించారు. తాను ఇంటి వద్దే ఉన్నానని, వచ్చి ఈడ్చుకెళ్లేవారు రావాలని ప్రసన్నకుమార్ సవాల్ చేశారు. ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రశాంత్ రెడ్డి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. డబ్బు అహంకారంతోనే ప్రశాంత్ రెడ్డి ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అయితే చేతికి వైద్యం చేయించుకోవడానికి చెన్నై వెళ్లానన్న ఆయన పారిపోయాడని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనది ఎవరికీ భయపడని రక్తమన్న ఆయన దాక్కోవడం, పారిపోవడం తనకు తెలియదని పేర్కొన్నారు.
ఈ మధ్యన 7వ తేదీ రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న నాకు చెయ్యి నొప్పుండి మద్రాసుకు వెళ్ళాను. ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళాను. మా డాక్టర్ గారికి చూపించుకున్నాను. మెడిసిన్స్ రాసి ఇచ్చారు, తెచ్చుకున్నాను. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు. దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరు కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాసు పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోతే, చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనబడడం లేదు, ఏడకపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆమెని ఆ రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. నాకేం అభ్యంతరంలా, జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా. కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంటు నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి. దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ. ఆ నలుగురు ఎవరో. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా. అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది. ఒకరు ఎలక్షన్స్లో తిట్టుకుంటాం, మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కనబడ్డా మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఉండాలి. కానీ ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా చేయడము. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ కింద పడేయండి తెచ్చాను. చూద్దాం, అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి. ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట? అంటే నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో, అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉంది. ఆయన భగవంతుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు. ఏదేమైనా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సింహపురి పాలిటిక్స్ నల్లపురెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే రేపాయి. క్లీన్ రాజకీయాలకు పెట్టింది పేరైనా సింహపురిలో డర్టీ రాజకీయాలు రోజురోజుకు వెల్లనుకుపోవడం కలవరానికి గురిచేస్తుంది. మరి ఇప్పటికైనా డర్టీ రాజకీయాలను మానుకొని క్లీన్ రాజకీయాలు చేయాలని ఆశిద్దాం.